హలో అండి అందరికీ. ఈరోజు అయితే మా అమ్మగారు ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నారండి. కాబట్టి అయితే ముందైతే మా చెట్టు కాయలు అయితే కోస్తున్నారు మా అమ్మగారు. చెట్టుని అయితే 4 సంవత్సరాలు అయింది వేసండి. ఈ సంవత్సరం అయితే కాసింది. కోసి అయితే ఇంకో ఒక్కొక్కాయ అయితే జీడి మీదడకుండా కోసి కింద అయితే పెడుతున్నారండి. నేను పెద్దగా అయితే కనిపించను, మధ్య మధ్యలో కనిపిస్తాను. ఎందుకంటే పచ్చడి ప్రాసెస్ నాకు ఏమి తెలియదండి. ఎక్కువ మా అక్క మా అమ్మగారికి తెలుసు. పెద్దగానే ఉన్న కాయలు ఎక్కువ ముక్కలు అవుతుంది ఒక కాయ. ఎవరన్నా పెట్టాలనుకుంటే ఆవకాయ పచ్చడి ఈ వీడియో చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకొని తింటే ఆవకాయ పచ్చడి. చూసారా, ఇది ఆవకాయ మాట. చాలా బాగుంటుంది పచ్చడి, నిలవ ఉంటుంది. పచ్చడిలో మా అమ్మగారు అయితే మామిడికాయలు అన్నీ కడిగేసి అయితే క్లాత్తో తుడిసేసి ఇంకో కత్తిపెట్టి అయితే కోస్తున్నారండి. చాలా జాగ్రత్తగా కొయ్యాలి, లేదంటే చెయ్యి అయితే బాగా తెగుతుందండి. పొదునుగా ఉండాలి కత్తిపెట్ట మెయిన్. ఎందుకంటే ట్యాంక్ ఉంటుంది కదా, కొయ్యలేము, జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. సగం నువ్వు కోయి, సగం నేను కోస్తానులే. ముద్దుగా జీడియాలు తీసుకోవాలి. ఆవకాయ చెట్టు బాగానే వేసామా. కొనాలంటే బయట కొన్ని తేవాలంటే మన చెట్టుకాయలే. ఇవి అయితే మా చెట్టుకాయలండి. మా అమ్మగారు అయితే మొక్కేశారు. ఈ కొబ్బరి అండి మా చీర వేసుకున్నాను. తొక్కు కాయలు కాసినాయి, దాని సంవత్సరాలు మొక్క ఎలాగ 3 సంవత్సరాల మొక్కలు అవుతాయి. మాకైతే సరిపోతాయి. కాయలు బయట కొనాలంటే 20 రూపాయలు అలా తీసుకుంటారు. మా అమ్మగారు అయితే ముందుగా ఆలోచించి పిల్లలకి గట్ట పచ్చళ్ళు తింటారని మొక్క అయితే వేశారు. ఆ చెట్టు కాయలు మాట. ఇప్పుడు ముద్రకాయలు అలా పోసాను. ఒక కొంచెం గడ్డడు అవుతాయి. తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ కొత్తాను. మళ్ళీ అప్పుడు కొంచెం గడ్డడు అవుతాయి. అంటే ఫస్ట్ కొంచెం పెద్దకాయలు అంటే వేరే చోట కదండి, ఎక్కడైనా ఉంటే ఎవరైనా వచ్చి కోసేసుకుంటారు. చెట్లు అయితే ఉంచరు, ఎక్కడో అరుదుగా ఉంటాయి చెట్లు దొరుకుతాయి. కానీ ఇవి పచ్చడికాయలు ఎక్కువ దొరకవు, ఎక్కడో అరుదుగా ఉంటాయి చెట్లు. అందుకని కొంచెం మేము లేనప్పుడు చెట్టు దగ్గర ఎవరు లేరు అన్నప్పుడు ఎవరైనా వెళ్ళి కోసుకుంటారు. అందుకని మేమైతే పెద్దకాయలు అయితే కోసుకొచ్చేసాము. ఇప్పుడు ఉన్న కాయలు పెట్టేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ పెడతారు మా అమ్మగారు. ఈ ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తినేస్తాం మేము. అది కాయలను ఉండస్తారు కానీ పచ్చడికాయలు అయితే ఉండవు. పచ్చడికాయలు అయితే అసలు ఉంచరు. మనకి కొన్ని కాయలు చాలా దొరుకుతాయి. చెరుకు రసం అయినా లేదా బెంగిరి బిల్లు అయినా చాలా ఈజీగానే దొరుకుతాయి. కానీ ఈ చెట్టుకాయలు అయితే దొరకవు. జాగ్రత్త మరి కట్టాలి కదా అనుకున్న తెగ చాలా గట్టిగా ఉన్నాయి. బయట అయితే కట్ చేద్దామని అనుకున్నాము, కానీ మొక్కలు వృధా అయిపోతాయి. టకటకటకట కొట్టేస్తారు కదా, మొక్కలు వృధా అయిపోతాయి అని తొక్కు కాయలే కదా ఉన్నాయని ట్రై చేస్తున్నాము. కానీ కొంచెం కష్టంగానే ఉన్నాయి, కొయ్యలేకపోతున్నాము. వీటిని కోసేసాక ఒక 20 నిమిషాల పాటు ఎండలో ఆరేసుకోవాలి. ఆరేసుకుంటే మొక్క బిగుతుంది. అన్నీ మీరే కోసేస్తారా? నేను కూడా కోస్తా అని చెప్పేసి అయితే కత్తిపెట్ట దగ్గర అయితే కూర్చున్నానండి. ఇంకా మామిడికాయ అయితే కొత్తకి కోసాను, కానీ సరిగ్గా రాలేదండి. మా అక్క ఎదురు ఇంకలా చూస్తుంది, కాయంతో పాటు చేసామని చెప్పేసి. ఇంక అలాగే కోసా కదా ఎదురా కట్ చేసి అని చెప్పేసి అంటుంది. నేనైతే ఎర్రమొక్క మీద చూస్తున్నాను. మా అక్కకి అయితే కాయ అయితే పాటు చేశాను చెప్పేసి.
కత్తిపట్ట పులుపుకి పొళ్ళు తీయడానికి మడిసి పులిచినట్టు కొయ్యి దశగా కొయ్యి. ఈ రోజుకైతే నువ్వు కోసేదే మేము పచ్చడి పెట్టదని చెప్పేసి పక్కైతే లేసిపోమన్నారు. ఇలా కొలిసి పోయాలి. పదహారు దవలు అంటే 2 గుంచాలు. 2 గుంచాలయ్యా. 2 గుంచాలు ముక్కలైనవి. చిడికి మామిడి కారం, ఇది మామిడి కారం, ఆవకాయ ముక్కలు దీంతో 16 దవలు ముక్కలండి. అలాగే 4 దవలు కారం, 3 దవలు ఆపిండి, 3 దవలు సాల్ట్, ఎల్లుల్లిపాయ రేఖలు తగినన్ని వేసుకుంటే మొత్తం అంతా కలిపేసుకోవాలి. సాల్ట్ తక్కువ అయితే తర్వాత ఎరగలిపినప్పుడు కలిపేసుకోవచ్చు. మళ్ళీ ఆకుపచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు, అందుకుంటే ముందుగా ఆకుపచ్చడి పెడుతున్నాను. పప్పులు గట్ట వేసి తింటారు, బాగా తర్వాత పెడదాము. నేను 2 ప్యాకెట్లు వేస్తున్నాను, 2 కేజీ ప్యాకెట్లు, 2 కేజీలు నూనె వేస్తున్నాను. నేను 7 సెల నూనె, 7 సెల నూనె తీసుకున్నా. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇలా ఒక డబ్బాలు వేసేసుకోవాలి. వేసేసుకోండి, 3 రోజులు కలుపుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోండి, ఉప్పు కట్ట చూసుకుని, తక్కువ అయితే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. బకెట్ నిండా అయింది. ఇది పచ్చడి బాగా మగ్గుతుంది, మగ్గితే బకెట్ కొంచెం దిగుతుంది. ఇది మండి పొద్దుగా అయిపోతుంది. మంచి మా అంతగా 3 రోజుల తర్వాత ఇలా కలుపుతున్నాను. పచ్చడి అప్పుడే భలే స్మెల్ వచ్చేస్తుందమ్మా, మగ్గిపోయింది, కమ్మగా వస్తుంది. మొన్న మనం కలిపేటప్పుడు పొడి పొడి ఆడతా అదే నూనె ఆయిల్ ఏమీ లేకుండా మొక్క గట్టిగా ఉంది. ఉప్పు పట్టేసి మొక్కకే ఉప్పు కారం పట్టి ఓడ దిగి ఇలాగా గ్రేవీ కింద ఉంది. అయ్యా అలా లేదు, ఇట్లా ఉంది. ఒక అక్కడి పిల్లలు నాకైతే అప్పుడే నోరు ఊరిపోతుంది. ఆవకాయ పచ్చడి చేస్తుంటే చాలా బాగుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. కడిచి 4 ప్యాకెట్లు ఆయిల్ అయితే పడుతుంది. ఆల్రెడీ ఇంట్లోకి అయితే 2 ప్యాకెట్లు అయితే వేసింది ఫస్ట్ రోజు కలిపే రోజు. జాయిగా పోయి
ఎత్తు పెట్టు కట్ చేసిన వెంటనే ఉండేసుకోవాలి. ఈ పచ్చళ్ళు ఎట్టపోతే మాట మాటకి 10 రూపాయలు పెట్టుకుని పోతున్నారా? ఒక ముక్క వేస్తున్నాడు అందులో, ఒక ముక్క వేస్తున్నాడు. ఆ ముక్క నాకు రోజులు వేస్తున్నాడు. నాకు ముక్క కుదరని ముక్క, ఏదైనా ముక్క, నాకు ముక్క అంటారు. ఇలా ఇష్టంగా తింటారు ఆవకాయ. పెద్ద పిల్లగా పిల్లలని ఈ అనంతో కూడా బాగానే ఉంటుంది. ఏదో ఒకటి పొడి చేసేది. మా అమ్మగారు అయితే మామిడికాయలు అతి కష్టం మీద అయితే కోసారు, కొంచెం చెయ్యి అయితే తెగింది. అయినా సరే అన్ని కలుపుతానన్నాను. ఇంకా మా అమ్మగారు చేయి మీద అయితే పచ్చడి చాలా బాగుంటుంది. అందుకని అయితే ఇంకా నేనేమి టచ్ చేయట్లేదు, పచ్చడిని కలపట్లేదు. ఎట్లాగే టచ్ చేస్తాయి. ఉప్పు చూడు. మా చిన్నమ్మ అయితే టేస్ట్ వస్తుందన్నమాట. ఉప్పు కారం అన్ని సరిపోలేదని చూడమంటున్నాను. తెలుసమ్మా సరిపోయి కరెక్ట్గా సరిపోయి. అన్నీ సూపర్ ఉంది, బాగుంది. ఈసారి ప్యాకెట్లు పెట్టేసుకుందాం. జాడీలు అంటే జాడీలు పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఇంకా జాడీలు ఏమి ఉపయోగించట్లేదు. ఉండి ఎక్కడైనా ఉంటాయండి, కాకపోతే ఇంకా మేమైతే ఇంక బల్బులు అయితే వేస్తున్నాం. తర్వాత డబ్బాలోకి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్లో పెడతాం, లేదంటే బయట ఉంచేస్తాం. ఎల్లువండి తెచ్చుకోండి, 7 వేడి అన్నం తెచ్చుకోండి. మా అమ్మగారు అయితే వేడి వేడి అన్నం ఇందులో కలుపుతానంటున్నారు. కొంచెం అయితే రైస్ తీసే పత్తింట ఉంటారు. చూసేవాళ్ళు ఈరోజు అయితే ముద్దపప్పు వండుతున్నాను. పొయ్యి మీద అయితే ఉడుకుతుంది. ఇంకా మా అమ్మగారు అయితే కొంచెం పచ్చడి అయితే తీస్తున్నారు. చాలు. తినద్దా, పప్పులే తినద్దా. వేడి వేడి రైస్ అయితే తెచ్చాను. కారం పిల్లలు కారం అంటారు. నా పెద్ద బానుడికి ఎడుతున్నాను ఫస్ట్. ఎలా ఉంది చెప్పు. నా మరొక రొట్టె కదా ఇది చాలా ఇష్టంగా తినేస్తారు పచ్చడి. కొత్త పచ్చడమో బాగుంది. అమ్మయ్య ఎలా ఉంది చెప్పండి, ఫ్రెండ్స్ చెప్పండి. బాగుందా? లాగి చెప్తా తినమ్మా, నువ్వు కూడా తిను. పచ్చడి అయితే పెట్టేశారండి. లాస్ట్ను కొద్దిగా పచ్చడి అయితే ఉంచి అందులో వేడి వేడి అన్నం వేసి అయితే మా అమ్మగారికి తలక ముద్ద